వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మార్చ్ 1, 2024 జరిగిన టెట్ ఎగ్జామ్లో అడిగిన తెలుగుకు సంబంధించి బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత. ఆప్షన్ 1 గురజాడ వెంకట అప్పారావు, ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు, ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 4 కుసుమ ధర్మన్న. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత ఎవరంటే బసవరాజు అప్పారావు. నెక్స్ట్ బిట్. బుధులు అను పదానికి అర్థం. ఆప్షన్ 1 ఇతరులు, ఆప్షన్ 2 చెడ్డవారు, ఆప్షన్ 3 పండితులు, ఆప్షన్ 4 కుత్సితులు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పండితులు. బుధులు అను పదానికి అర్థం పండితులు. నెక్స్ట్ బిట్. కపి పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 భూమి అవని, ఆప్షన్ 2 భేదం బాధ, ఆప్షన్ 3 కోతి మర్కటం, ఆప్షన్ 4 తేరు స్యందనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కోతి మర్కటం. కపి అను పదానికి పర్యాయ పదాలు కోతి మర్కటం. నెక్స్ట్ బిట్. రక్తం పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 నలుపు చీకటి, ఆప్షన్ 2 ఎరుపు రుధిరం, ఆప్షన్ 3 నెత్తురు సత్తువ, ఆప్షన్ 4 ఒక రంగు సంధ్యాకాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎరుపు రుధిరం. రక్తం అను పదానికి నానార్థాలు ఎరుపు రుధిరం. నెక్స్ట్ బిట్. అమావాస్య పదానికి వికృతి. ఆప్షన్ 1 అమావాస, ఆప్షన్ 2 ఆమావాస, ఆప్షన్ 3 అమవస, ఆప్షన్ 4 అమ్మస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమవస. అమావాస్య పదానికి వికృతి అమవస. నెక్స్ట్ బిట్. ఇంట్లో ఈగల మోత బయట డాష్. ఆప్షన్ 1 డప్పుల మోత, ఆప్షన్ 2 బాజాల మోత, ఆప్షన్ 3 దోమల మోత, ఆప్షన్ 4 పల్లకీల మోత. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పల్లకీల మోత. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. నెక్స్ట్ బిట్. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏమిటది? ఆప్షన్ 1 కవ్వం, ఆప్షన్ 2 తాంబూలం, ఆప్షన్ 3 అద్దం, ఆప్షన్ 4 కళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అద్దం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏమిటంటే అద్దం. నెక్స్ట్ బిట్. ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆప్షన్ 1 ఆహా, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 లేడీ, ఆప్షన్ 4 బాగున్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆహా. ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయం ఆహా. నెక్స్ట్ బిట్. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 తృతీయ విభక్తి, ఆప్షన్ 2 చతుర్థి విభక్తి, ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి, ఆప్షన్ 4 సప్తమి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి. వృద్ధజనుల యొక్క సేవ ఈ వాక్యంలో ఉన్న విభక్తి షష్ఠీ విభక్తి. నెక్స్ట్ బిట్. మహదీ వాచకాలు అనగా. ఆప్షన్ 1 పురుషులను సంబోధించే పదాలు, ఆప్షన్ 2 స్త్రీలను సంబోధించే పదాలు, ఆప్షన్ 3 వస్తువులను సంబోధించే పదాలు, ఆప్షన్ 4 నపుంసకులను సంబోధించే పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్త్రీలను సంబోధించే పదాలు. మహతీ వాచకాలు అనగా స్త్రీలను సంబోధించే పదాలు. నెక్స్ట్ బిట్. పద్యం బహువచన రూపం. ఆప్షన్ 1 పంక్తులు, ఆప్షన్ 2 పద్యాలు, ఆప్షన్ 3 పద్యలు, ఆప్షన్ 4 పద్యములు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పద్యాలు. పద్యం బహువచన రూపం పద్యాలు. నెక్స్ట్ బిట్. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. ఆప్షన్ 1 సుమేధ, ఆప్షన్ 2 పాఠం, ఆప్షన్ 3 చదువు, ఆప్షన్ 4 చదువుతున్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పాఠం. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మ పాఠం. నెక్స్ట్ బిట్. స్త్య అను అక్షర క్రమం. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్ ప్లస్ త ప్లస్ య ప్లస్ ఆ. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అనునాసికము. ఆప్షన్ 1 క, ఆప్షన్ 2 గా, ఆప్షన్ 3 నా, ఆప్షన్ 4 యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నా.
నెక్స్ట్ బిట్ కుట్టుసురు పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 ఉత్వ సంధి, ఆప్షన్ 2 ఆమ్రేడిత సంధి, ఆప్షన్ 3 ద్విరుక్త టకార సంధి, ఆప్షన్ 4 గుణ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ద్విరుక్త టకార సంధి. కుట్టుసురు పదంలో ఉన్న సంధి ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ బిట్ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, అరూకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 అత్వ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, అరూకారం పరమైతే అర్ల్ ఏకదేశంగా వస్తాయి. ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ బిట్ అర్ధరాజ్యం విగ్రహవాక్యంను గుర్తించండి. ఆప్షన్ 1 అర్ధము రాజ్యము, ఆప్షన్ 2 రాజ్యం యొక్క అనర్థము, ఆప్షన్ 3 రాజ్యము అర్ధభాగము, ఆప్షన్ 4 అర్ధం యొక్క రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యము అర్ధభాగము. అర్ధరాజ్యం యొక్క విగ్రహవాక్యం రాజ్యము అర్ధభాగము. నెక్స్ట్ బిట్ గురువు లఘువు లఘు చిహ్నము ఏ గణము? ఆప్షన్ 1 భగనము, ఆప్షన్ 2 జగనము, ఆప్షన్ 3 సగనము, ఆప్షన్ 4 యగనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భగనము. గురువు లఘువు లఘువు భగనము. నెక్స్ట్ బిట్ వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఆప్షన్ 1 చక్కనైన భాష జగతి లేదు, ఆప్షన్ 2 నిలవరాదు సుమ్ము నీదు స్వేచ్ఛ, ఆప్షన్ 3 పల్లెసీమలు కష్టాల పాలైనాయి, ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు అనేది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్ క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. ఆప్షన్ 1 రాముడు విల్లును విరిచాడు, ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది, ఆప్షన్ 3 కౌసల్య రాముని చూసి సంతోషించింది, ఆప్షన్ 4 మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది. సకర్మక వాక్యం కానిది ఏమిటంటే పక్షి కేరుమని అరిచింది. నెక్స్ట్ బిట్ లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను ఆవయవిక చర్యలను ఏమంటారు? ఆప్షన్ 1 నైపుణ్యాలు, ఆప్షన్ 2 లక్ష్యాలు, ఆప్షన్ 3 స్పష్టీకరణాలు, ఆప్షన్ 4 బోధనా ఫలితాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్పష్టీకరణాలు. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను ఆవయవిక చర్యలను స్పష్టీకరణాలు అంటారు. నెక్స్ట్ బిట్ నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, ఆప్షన్ 2 సభాకంపం పోతుంది, ఆప్షన్ 3 విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది విద్యార్థులు అలసట చెందుతారు. మిగిలిన ఆప్షన్స్ అంటే ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, సభాకంపం పోతుంది, విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు అనేవి నాటకీకరణం వలన కలిగే ప్రయోజనాలు. నెక్స్ట్ బిట్ పద్య బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 రసానుభూతి ఆనందానుభూతి తాదాత్మ్యం కలుగుతుంది, ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది, ఆప్షన్ 3 సముచిత వైఖరులు పెంపొందుతాయి, ఆప్షన్ 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది అనేది పద్యబోధన ప్రయోజనం కాదు. మిగిలిన ఆప్షన్స్ అంటే ఆప్షన్ 1 రసానుభూతి ఆనందానుభూతి తాదాత్మ్యం కలుగుతాయి, ఆప్షన్ 3 సముచిత వైఖరులు పెంపొందుతాయి, ఆప్షన్ 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి అనేవి పద్యబోధన వలన కలిగే ప్రయోజనాలు. నెక్స్ట్ బిట్ ద్విపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఎచట ఉంది. ఆప్షన్ 1 బొంబాయి, ఆప్షన్ 2 హైదరాబాదు, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 కలకత్తా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. ద్విపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం అనేది ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ బిట్ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 NCF 2005, ఆప్షన్ 2 RTE 2009, ఆప్షన్ 3 NPE 1986, ఆప్షన్ 4 NEP 1986.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సీఎఫ్ 2005. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరం అని అభిప్రాయపడింది ఎన్సీఎఫ్ 2005. నెక్స్ట్ బిట్. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? ఆప్షన్ 1 డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 2 మెన్షన్ పద్ధతి, ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 4 నాన్ మెన్షన్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.